యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. మనం బాగా గమనించాలి ఈ దినములలో. మరి ఇరాక్, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న మరి యుద్ధాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో చాలా ప్లేస్లలో యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ వాటన్నింటికంటే కూడా ఇజ్రాయెల్, ఇరాక్ దేశంలో జరిగే యుద్ధము ఒక ప్రత్యేకమైనదిగా ఉంది. ఎందుకంటే ఇది మూడో ప్రపంచాన్ని తీసుకొచ్చే స్థితిలో కనబడుతుందని అందరూ కలవరపడుతున్నారు. మూడో ప్రపంచము రావడం వలన మరి ఎంతో ఎన్నో కష్టాలు వస్తాయి. ప్రపంచంలో అందరికీ అన్ని దేశస్తులకు అనేక కష్టాలు వస్తాయి. అయితే దేవునికి స్తోత్రములు. దేవుని వాగ్దానం ఏమై ఉంది, దేవుని చిత్తం ఏమై ఉంది. ఇజ్రాయెల్ దేశము ఇంత చిన్న దేశం, చాలా చిన్న దేశం. మనం ప్రపంచ పటంలో చూసినట్టయితే చాలా చిన్న దేశం. దాని చుట్టూ అనేక అరబ్ కంట్రీలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ దేశం ఒక్కటే మధ్యలో ఉంది, అరబ్ కంట్రీలన్నీ చుట్టూ ఉన్నాయి. ఇంత చిన్న దేశము ఇన్ని అరబ్ కంట్రీలని ఎదుర్కొంటూ యుద్ధం చేస్తుందంటే దీనిలో ఉన్న పవర్ ఏంటిది, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న శక్తి ఏంటిది అని మనం గమనించినట్లయితే, మనము నోటితో మనము మామూలుగా చెప్పుకోవడం, మాటల ద్వారా చెప్పుకోవడం కాదు, కానీ వాక్యం ద్వారా మనము దాన్ని చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే చూడండి, రష్యా, మాస్కో, టర్కీ, ఇరాన్, సూడన్, సోమాలియా, లిబియా, జర్మనీ, సిరియా, ఇరాక్, హమాన్, గాజా, ఇవన్నీ దేశాలు దాని మీద పడుతున్నాయి. అది ఉన్న దేశం చిన్న దేశమే, ఇంత చిన్న దేశమే. పటంలో చూస్తే అసలు ఇట్లా డ్రాట్ ఎంతదో గంతే. మన హైదరాబాద్లో ఉన్నంత చిన్న దేశము. ఈ అరబ్ దేశాలన్నీ దాని మీద దండయాత్ర చేస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకు, అంటే ఈ అరబ్ కంట్రీలకు అన్నిటికీ ఏముందంటే, అసలు యూదులు ఇజ్రాయెల్ లేకుండా చేయాలి, యూదుల దేశమే లేకుండా చేయాలి, అంటే ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళున్నారు. ఇరాన్ మీద ఎందుకు అకస్మాత్తుగా దాడి చేసింది అంటే, ఈ మరి యూదులు ఎప్పుడు ఎవరి మీద తమంతట తాము దాడి చేయరు. గాజా వారు ఆ రోజున వచ్చి వాళ్ళు ఫెస్టివల్ చేసుకుంటుంటే వచ్చి వీళ్ళని చంపి వీళ్ళలో నుండి కొంతమందిని తీసుకొని పోయారు. తీసుకొని పోవడం వలన వీళ్ళు దాడి చేశారు. ఎవరైనా ఏమన్నా అంటేనే వీళ్ళు రెస్పాన్స్ అవుతారు. వీళ్ళు తీసుకొని వెళ్ళారు, చంపేశారు కొంతమందిని. కాబట్టి అప్పుడు గాజా పట్టణం మీద యుద్ధం చేశారు. యుద్ధం చేసి దాన్ని సర్వనాశనం చేసేసారు ఆల్మోస్ట్గా. ఈ గాజా పట్టణం అయినాక ఇంకో హౌతీలు అని వాళ్ళు వచ్చారు, వాళ్ళని ఎదుర్కొంటున్నారు. ఇంకా కొన్ని దేశాలన్నీ వీళ్ళని చూస్తూ ఉన్నాయి. అంటే ఈ గాజా కానీ చుట్టుప్రక్కల ఉన్న అరబ్ కంట్రీలను కానీ ఎవరు పోషిస్తున్నారు అంటే ఈరాన్ వీళ్ళందరికీ మందుగుండ్లు ఇచ్చి, డబ్బిచ్చి, ఆయుధాలు ఇచ్చి, మీరు ఒక్కొక్కరు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయండి అని వాడు వీళ్ళని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకటి తర్వాత ఒకడు ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేయడం, ఇజ్రాయెల్ దేశాన్ని సర్వనాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే అరబ్ కంట్రీలో ఒక 50 ఎన్నో కంట్రీలు ఉన్నాయని అంటున్నారు. దేవుని స్తోత్రం. అవన్నీ మరి వీళ్ళ మీద గుర్రుగానే ఉంటాయి. అయితే ఏది ఏమైనా దేవుని స్తోత్రంలో దేవుని యొక్క వాగ్దానం ఏంటిది? బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క చిత్తం ఏంటిది? ఇంత చిన్న దేశంలో ఏమన్నా వీళ్ళ దగ్గర ఏమైనా అంటే మెజిషియన్ ఉందా వీళ్ళు ఈ విధంగా చేయడానికి? గొప్ప గొప్ప రాజ్యాలను ఊడగొట్టడానికి వీళ్ళ దగ్గర ఏమన్నా ఉందా? చిన్న దేశము, కొద్దిమందే, 1 కోటి మంది ఉండొచ్చు. ఈ కోటి మంది కొన్ని కోట్ల మందిని జయించేసి వస్తున్నారు. ఇది ఏంటిది అనేది మీరు బాగా వినండి. దేవుని స్తోత్రములు. ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా,
మా గోగు తీసుకువాడకు గోగు ఆ, అనగా ఆ, రోషునకును ఇది విందాం దేవుడు సెలవిచ్చాడంట ఎవరితోని? ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎహెజ్కేలు ఒక ప్రవక్త, పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త. దేవుడు ఎప్పుడైనా ప్రవక్తల చేత మాట్లాడతాడు. పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవక్తల చేత మాట్లాడి ఆ, అద్భుతాలు ఏమేం చెయ్యబోతున్నాను, ఏమేం చేస్తాను అనే విషయాలను ప్రవక్తలతో చెప్తాడు దేవుని స్తోత్రం. అదే రీతిగా ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే ఎహెజ్కేల్ పెద్ద ప్రవక్త. ఈ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుతుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకు అన్నాడు. రోషు అంటే ఆ పూర్వ కాలంలో పాత నిబంధనలో రోషు అని పిలిచారు. ఏదాన్ని? రష్యాను. రోషు అనగా ఎవరు? రష్యా అని అర్థం. దేవస్తో రోషునకును విషయకునకును మెషేకునకును అంటే మెషేకు అంటే మాస్కో. మెషేకు అంటే మాస్కో. తుబాలకునకును తుబాలునకును అంటే తుబాలు అనగా టర్కీ. తుబాలు అనగా టర్కీ. అధిపతి అయిన వాని తట్టు వీళ్ళకు అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతన్ని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపు. ఎహెజ్కేలుతో చెప్తుండో వాళ్ళని గురించి ఈ మాట ఎత్తి ప్రవచించు అని అంటున్నాడు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా రోషునకును మెషేకునకును తుబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గము చేత పట్టుకుని వారిని అందరినీ మహాసైన్యములుగా బయలుదేరదీశాను. వీళ్ళనందరినీ అంటున్నాడు. ఎవరెవరిని? రష్యా, మాస్కో, టర్కీ. వీరి గురించి ప్రవచించమంటున్నాడు. ఎహెజ్కేలు ప్రవచించాడు. ఏమని అంటే, వీళ్ళందరూ వెళ్ళి నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నీ యొక్క దవడలకు గాలము తగిలించి, ఏవేటికి? రష్యా, మాస్కో, టర్కీ. గాలము తగిలించి నిన్నును నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములను చేత పట్టుకొని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరజేసేదను. ఈ దేశాలన్నీ అంట మహాసైన్యముగా బయలుదేరుతాయంట. ఎక్కడికి పోతున్నాయి ఈ సైన్యాలు? మనం రంగరంగ తెలుసుకుందాం. మహాసైన్యముగా బయలుదేరజేసేదను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? 5వ వచనం, నీతో కూడిన పారసీక దేశపు వారిని. మళ్ళీ ఇంకా కొన్ని దేశాలు యాడ్ చేస్తున్నాడు. నీతో కూడిన పారసికపు దేశపు వారిని అంటున్నాడు. పారసిక దేశపు అంటే ఏంటిది? పారసిక దేశపు అంటే పర్షియా లేక ఇరాన్. పారసిక దేశం అంటే పర్షియా లేక ఇరాన్. ఇప్పుడు ఇరాన్తోనే యుద్ధం అవుతుంది కదా. ఇరాన్ గురించి కన్నా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇరాన్ వారిని కూషీలను అంటే సూడన్. కూషీలు అంటే సూడన్. పూతు వారందరినీ అంటే లిబియా. ఇవన్నీ ముస్లిం దేశాలే. లిబియా వారినందరినీ డాళ్లను శిరస్థానములను ధరించు వారినందరినీ వీళ్ళందరినీ బయలుదేరి చేస్తాడంట. ఎక్కడికి పంపిస్తున్నాడు వీళ్ళని? ఎవరు పంపిస్తున్నారట? దేవుడే పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇంకోసారి వీళ్ళందరినీ బయలుదేరి చేస్తాడంట దేవుడే. నేనే మిమ్మల్ని పంపిస్తా అంటున్నాడు. కాబట్టి ఈ దినమున దేవునికి స్తోత్రములు. ఇజ్రాయెల్ మీదకి వీళ్ళందరూ వెళ్తున్నారు. అయితే నేనే పంపిస్తానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే 6వ వచనము, గోమెరును అంటే జర్మనీ. గోమెరా అంటే జర్మనీ.
అతని సైన్యం అంతయు అతని సైన్యం అంతయు ఉత్తర దిక్కులో నుండి ఉత్తర దిక్కులో నుండు తొగర్మాయును తొగర్మ అంటే అమెరికా, తొగర్మ అంటే అమెరికా, తొగర్మయును అతని సైన్యమును అతని సైన్యమును జనములు అనేకములు నీతో కూడా వచ్చిన అమెరికా గిన కలుస్తుంది అంట వాళ్ళతో. ఇప్పుడు అమెరికా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తుంది. అప్పుడప్పుడు సపోర్ట్ చేసినట్టు చేస్తున్నాడు, అప్పుడప్పుడు నేను గిన వాళ్ళతో అంటున్నాడు. అయితే దేవునికి స్తోత్రములు. ఇది గమనించాలి. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ దిక్కు ఉంది, కానీ ఒక్కొక్కసారి అమెరికా మాట గిన వినడం లేదు. ఎవరు? ఇరాన్ ఇజ్రాయెల్ దేశము ఒక్కోసారి అమెరికా చెప్పినా కానీ అమెరికా ఇరాన్ వాళ్ళతో మరి వాళ్ళు మీటింగ్ పెట్టారు. శాంతి చర్చలు జరపడానికి మీటింగ్ పెడితే వాళ్ళు మీటింగ్ అయితేనే ఉంది. ఈయన అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళు ఫ్లైట్లను తీసుకెళ్ళి అక్కడక్కడ స్థలాలన్నిటినీ అది చేశారు. అమెరికా చెప్పినా కానీ నేను వినను అంటాడు ఒక్కొక్కసారి. మీరు బాగా గమనించండి. ఎవరంటారు? ఇజ్రాయెల్. ఏంటిది ఇంత చిన్న దేశము, చిన్న దేశము, దీని బలం ఏంటిది? దేవుడు అంటున్నాడు మీరు అందరినీ బయలుదేరజేస్తాను, ఇజ్రాయెల్ దేశం మీదకి పంపిస్తాను, అమెరికాతో సహా పోతుంది. ఇప్పుడు ఒకపోవచ్చు, రాబోయే దినములో జరుగుతుంది అని అంటున్నాడు. అయితే దేవునికి స్తోత్రములు. అమెరికాను అప్పుడప్పుడు సపోర్ట్ ఇస్తా, అప్పుడప్పుడు పోతా, లేకుంటే లేదు నేను ఓను అంటాడు. ఈ విధంగా అంటున్నాడు. దేవుని స్తోత్రములు. ఇవన్నీ దేశాలు. ఇది మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నామంటే ఇదంతా ఏం జరుగుతుందో ఏంటిదో అనుకుంటున్నాము, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుని స్తోత్రం. దేవుని ప్రణాళిక ప్రకారంగానే సమస్తము జరుగుతూ ఉంది. దేవుడే అంటున్నాడు ఇవన్నీ దేశాలను ఇజ్రాయెల్ దేశం మీదకి పంపిస్తానంటున్నాడు. అరే ఇంత చిన్న దేశం మీదకి వీళ్ళందరూ పోతే ఒక్కొక్క 1000 మంది కలిసి ఒక్కొక్క ఇజ్రాయెల్ని పట్టుకుంటే 1000 లక్ష అంటే 1000 మంది పట్టుకుంటే ఒక్కొక్కరు ఏమైపోతారు? ఇజ్రాయెల్ ఉన్నాడు 1 కోటి మంది. ప్రపంచం మొత్తం ఎన్ని కోట్ల మంది ఉన్నారు. ఏంది ఇది కథ? ఒకసారి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రణాళిక ఏంది, దేవుని ఏంది మనం చూస్తున్నాం. ఈ దినముల్లో చూసినట్టయితే ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు దేవుడు కాదని, అసలు ప్రపంచంలో ఇంచుమించు మన ఇండియాలో అయితే యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తునకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఇది ఏందో ఇదంతా జరుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు ఈ దేశాలన్నీ కలిసి వెళ్ళండి, మరి అతని సైన్యము జనములు అనేకములు నీతో కూడా వచ్చును. ఏదంతా వస్తాయంట? అమెరికాతో వెళ్తాయంట. అమెరికా దీనికి అపోజిట్ అయితే అమెరికాతో వెళ్తాయంట. ఇంకేమన్నా చూద్దాం. 11వ వచనం చూద్దాం. 11వ వచనం నుంచి. నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకుందువు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం ఇంతవరకు చదివిన దేశాలన్నీ ఏమనుకుంటాయంటే ఒక దురాలోచన వస్తుందంట వాళ్ళకి. దురాలోచన చేసి ఇట్లా అనుకుందువు, నేను ప్రాకారము లేని గ్రామములు గల దేశం మీదకి, ఇజ్రాయెల్ దేశానికి ప్రాకారములు లేవు, సరిహద్దులు లేవు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇక ఎవరు వచ్చి ఏం చేస్తారు అది ఇంత వాళ్ళందరి దగ్గరికి వెళ్తే చేసుకున్న దేశం. దేవుడే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానన్నాడు. ఆ విధంగానే ఇచ్చాడు, వాగ్దానం చేసే ఇచ్చాడు. అది మళ్ళీ ఇంకో ప్రసంగం అయితే ఆ ప్రసంగం వద్దు. కానీ ఇక్కడ నేను ప్రాకారం లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదను. మనం ఇంతవరకు చదువుకున్న దేశాలన్నీ ఏమంటున్నాయంటే ప్రాకారం లేని దేశం మీదకి వెళ్దాము అనుకుంటున్నారు. ప్రాకారములను అట్టగడియలను గౌలను లేని దేశం మీదకి పోయేదను. గౌనులు లేని దేశం మీదకి పోయేదను. నిమ్మలముగాను నిర్భయముగాను నిమ్మలముగా నిర్భయంగా నివసిస్తున్నారట ఇజ్రాయెల్ దేశంలో. నివసిస్తుంటే గడికి ముందు వీళ్ళను గెలిగించేది ఎవరయ్యా అంటే అరబ్ కంట్రీలే. ఇంతకుముందు చాలా చాలా యుద్ధాలైనాయి అరబ్ కంట్రీలతో. ఒక్కొక్క దాన్ని కొట్టి చిత్తు చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత ప్రాంతాలని లాక్కుంది ఇది ఇజ్రాయెల్ దేశం. చాలాసార్లు యుద్ధాలు అయినాయి. యుద్ధాలు అయినప్పుడల్లా ఓడిపోతున్నారు.
అయినా మళ్ళీ వాళ్ళ బలం పెంచుకొని మళ్ళీ వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, అదే ప్రాకారములు అడ్డుగడియలను గౌనులను లేని దేశం మీదకి పోయేదను, నిమ్మలముగా నిర్భయముగా నివసించు వారి మీదకి పోయేదను. వాళ్ళు నిమ్మలంగా వాళ్ళ ప్రార్థన వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకుంటూ వాళ్ళు కాముగానే ఉన్నారు. గాజా వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, వాళ్ళు గాజా నుండి వాళ్ళని ఏమంటారు, టెర్రరిస్టులను ఇంకేమంటారు వీళ్ళను, వాళ్ళు వెళ్ళి వాళ్ళను కొట్టి వాళ్ళలో నుండి కొంతమందిని చాలా మందిని చంపేసి లాక్కొని పోయారు. అప్పుడు వీళ్ళు పంజ విసిరారు. పంజ విసిరి గాజానంతా చిన్న భిన్నాలు చేశారు. అనేకులను మరి చెప్పి చంపారు. పలాని వాళ్ళని ఎట్లా చంపాలనో పెద్ద పెద్ద లీడర్స్ అందరినీ చంపేశారు. అంటే వీళ్ళ బలం ఏంటిది, వీళ్ళు ఎట్లా చూస్తున్నారు, పిన్ పాయింట్గా ఎక్కడున్నారో అక్కడనే చేస్తున్నారు. ఎంత బోన్లో దాగున్నా అక్కడ చంపేస్తున్నారు. చూడండి దేవుని స్తోత్రములు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదము అనుకుంటున్నారు ఈ దేశాలన్నీ. 12వ వచనం, వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలము మీదకి తిరిగి పోయేదము. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి వీళ్ళు సమృద్ధిగా. ఇజ్రాయెల్ దేశము మేము వెళ్ళాం కదా, అక్కడ చూస్తే సమృద్ధి అక్కడ మరి చాలా బాగుంటుంది దేవుని స్తోత్రంలో. అది ఫ్రూట్స్ కానీ ఇంకా ఏమి కానీ మిల్క్ కానీ అన్ని స్వచ్ఛమైనవి, చాలా బాగుంటుంటాయి. ఖర్జూరాలు ఇంత ఉంటాయి, ఖర్జూరాలు అంత సమృద్ధిగా ఉంటుంది. అది ఒకప్పుడు ఏడాది దాన్ని ఆ విధంగా తయారు చేశారు. దేవుడు అన్నాడు, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని పంపిస్తాను అన్నాడు. అప్పుడు అక్కడికి పంపించాడు. అక్కడ వాళ్ళు దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన దేశంలో ఆ విధంగా వాళ్ళు జీవిస్తుంటే వాళ్ళ మీదికి వెళ్ళి వాళ్ళను దండించి వాళ్ళను కొట్టి దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసించబడిన స్థలం మీదికి తిరిగి పోయేదము. ఆయా దేశములో నుండి సమకూర్చబడిన పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదము. భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి పోయేదము అని ఎవరు అనుకుంటున్నారు? మనం ఇంతకుముందు చదివాం చూడండి, దేశాలన్నీ అనుకుంటున్నాయి. ఏదే దేశము? రష్యా, మాస్కో, టర్కీ, మనం చూసినట్టయితే ఇరాన్, సూడన్, మరి లిబియా, ఆ విధంగానే జర్మనీ, అమెరికా, ఇవన్నీ పెద్ద పెద్ద దేశాలు. ఈ దేశాలన్నీ ఏమనుకుంటున్నాయంటే ఆ దేశం మీదకి పోయి దాని సొమ్మును దోచుకుందాము. అది అక్కడ చిన్న పట్టణమే, అంత సమృద్ధిగా ఉంది. అక్కడ జనాలు బాగా జీవిస్తున్నారు. అక్కడ మన లేక ఒక కూర 2 కూరలు ఇట్లా కాదండి, వాళ్ళు మొత్తం 50-60 కూరలు పెడతారు. అట్లా అన్ని తినడానికి పదార్థాలు అక్కడ చూసినట్టయితే మనం తినలేక అంత ఉంటుంది. అది అంత సమృద్ధి అయిన పట్టణం అది. అయితే దాని మీదకి వెళ్ళి దాన్ని దోచుకుందాము అనుకుంటున్నారు వీళ్ళంతా. ఇప్పుడు అమెరికా కలవలేదు కానీ భవిష్యత్తులో ఉంది దీన్ని, అప్పుడు కలుస్తుంది. భవిష్యత్తుకిన బైబిల్ రాయబడి ఉంది. బైబిల్ కేవలము ఏదో మనుషులు రాసింది కాదు, దేవుని ఆత్మచేత రాయబడింది. ఇందులో రాయబడిన అనేక ప్రవచనాలు కొన్ని చాలా నెరవేరినాయి, ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. అంటే భూలోకం అంతానికి దగ్గరికి వస్తుంది కాబట్టి మరి ఇక కొన్ని ప్రవచనాలు మాత్రమే ఉన్నాయి. చాలా మరి ప్రవక్తలు ప్రవచించిన అనేక ప్రవచనాలు నెరవేరుతూ వచ్చాయి. ఇది ఇంకా నెరవేరలేదు. అయితే దేవుని స్తోత్రములు, ఇవన్నీ తొగర్మ అంటే అమెరికా, ఇవన్నీ దండయాత్ర చేసేది ఇంకా నెరవేరలేదు, అది నెరవేరబోతుంది అని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అయితే దేవునికి స్తోత్రములు, మరి వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళని దోచుకుందామని ప్లాన్ చేస్తారట. భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను. ఇజ్రాయెల్ దేశం ఎక్కడుందంటే సెంటర్ పాయింట్, నట్ట నడుమ ఉంది. దేని మీదకి వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళంతా? నట్ట నడుమ నివసించే దేశం మీదకి వెళ్ళాలనుకుంటున్నారు.
నట్టనడుమ నివసించే దేశం మీదకి వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళంతా. నట్టనడుమ ఏ దేశం ఉంది చెప్పండి మీరంతా? ఇజ్రాయెల్ దేశం ఉంది. సెంటర్ పాయింట్, ప్రపంచానికి సెంటర్ పాయింట్. ఇట్లా గీస్తే, ఇలా గీస్తే, అడ్డము పొడవు గీస్తే సెంటర్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ ఇజ్రాయెల్ దేశం ఉంది, సెంటర్ పాయింట్. అందుకే ఇక్కడ ఏమంటాడంటే భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగి పోయేదము అంటాడు. 16వ వచనం చూద్దాం ఇప్పుడు. మేఘము భూమిని కమ్మినట్లు, మేఘము భూమిని కమ్మునట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. ఎట్లొస్తారంట వీళ్ళంతా? మేఘము భూమిని కమ్మినట్లు. మనం చూస్తూనే ఉంటాము, అకస్మాత్తుగా మేఘాలు వచ్చేస్తాయి, మబ్బు ఏర్పడుతుంది. అప్పుడే అవునా, మబ్బు ఏర్పడుతుంది. అరే ఇప్పుడే మేఘాలు వచ్చేసినాయి, వర్షం వస్తుందేమో అనుకుంటాం. అట్లాగే ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. ఇశ్రాయేలీయుల నా ప్రజల మీద పడతారంట. ఎవరు? ఇప్పటి వరకు మనం చదువుకున్న ఆ కంట్రీలే కాకుండా నేను కొన్ని కంట్రీలే రాశాను, ఇంకా అరబ్ కంట్రీలు అన్నీ ఈ విధంగా పడతాయంట. పడెదరు. అంత్య దినములందు అది సంభవించును. అంత్య దినమునందు అది సంభవించును. ఇప్పుడు కాదు, అంత్య దినములందు అవి సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు, అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరచుకున్న సమయమున గోగు నేను నా దేశం మీదకి నన్ను రప్పించను. గోగు నేను నా దేశం మీదకి నన్ను రప్పించదని. ఎందుకు చేస్తాడంటే దేవుడు ఇది. ఇప్పుడు అనుకుంటున్నారు కదా యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ఏదో ఆయన అది ఇది, యేసుక్రీస్తు ఇది అనుకుంటున్నారు కదా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్య జనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున. దేవుడు అంటున్నాడు నిన్ను బట్టి, ఇజ్రాయెల్ దేశమును బట్టి నేనక్కడ నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించదను. ఏమంటున్నాడు? గోగు నా దేశం మీదికి నిన్ను రప్పిస్తాను. ఇజ్రాయెల్ దేశము దేవుని దేశము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందుకే అంటున్నాడు నేను నా దేశం మీదికి నిన్ను రప్పించదను. ఈ యొక్క సైన్యం అంతటిని ఇజ్రాయెల్ దేశం మీదకి రప్పిస్తాడట. ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తారట వీళ్ళంతా. దేవుడే రప్పిస్తున్నాడంట, మనం కాదు. దేవుడే రప్పిస్తాడంట. మీరు అందరు అన్ని దేశాలలో వచ్చి రండి, ఇజ్రాయెల్ దేశం మీద పడండి. చిన్నదే కదా, రండి అంటున్నారు. దేవుని స్తోత్రం. చిన్న దేశమే. అందరు అనుకుంటున్నారంటే అరే ఇంత చిన్న దేశము, దీనికి ఉన్న శక్తి ఏంటిది, దీనికి ఉన్న మహిమ ఏంటిది, ఈ విధంగా ఇంత పెద్ద పెద్ద దేశాలను ఓడగొడుతున్నది ఏంటిది ఇది అనుకుంటున్నారు. దేవుడే రప్పిస్తాడంట. నేను నా దేశం మీదకి రప్పించదను. 22వ వచనం. తెగులు పంపి హత్య కలగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేక మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడు. దేవుడే వ్యాజ్యమాడతాడంట. ఇక మాకు వీళ్ళు యుద్ధం చేయవలసిన పని ఏం లేదు. దేవుడే అంటున్నాడు మీరు వెళ్ళండి, నేను వస్తా, నేను వాళ్ళ తరపున నేను యుద్ధం చేస్తా. దేవుని స్తోత్రం చెల్లండి. ఇంకోసారి గట్టిగా ఏలియా దేవునికి స్తోత్రములు. నేనే వస్తా యుద్ధానికి. అప్పుడు ఏం చేస్తాడంట? తెగులు పంపి హత్య కలగజేసి అతని మీదను అతని సైన్యం వారి మీదను అతనితో కూడా జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడేదను. వారితో యుద్ధం చేసేవాడు దేవుడే. యుద్ధం చేసేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. మన తరపున యుద్ధం చేసేవాడు దేవుడే. మనం నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే ఏదైనా సమస్యలు వచ్చినా మన శత్రువులతో మన పట్ల ఉండి యుద్ధం చేసేవాడు దేవుడే. అది మనం జ్ఞాపకం ఉంచుకోం. చాలాసార్లు మరి ఆజ్ఞలు అతిక్రమించి ఇష్టానుసారంగా జీవిస్తాం. కానీ దేవుడే మన తరపున యుద్ధం చేస్తాడట. 23వ వచనం చూద్దాం. నేను యెహోవానై ఉన్నానని
అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. నేను యెహోవాను, యుద్ధ వీరుణ్ణి నేనే, వారి తరపున ఉన్నవాడిని నేనే, అంత వారితో చేయించేవాడిని నేనే. మీరందరూ ఈ విధంగా అప్పుడు తెలుసుకుంటారంట, అయ్యో దేవుని మనం వెంబడించకపోతే ఆయననే కదా. అప్పుడు తెలుసుకుంటారంట అందరూ, నన్ను తెలియపరచుకుందును, నన్ను నేనే తెలియపరచుకుంటా. ఇశ్రాయేలీల తరపున యుద్ధం చేసేవారు ఎవరు చెప్పండి? దేవుడే చేస్తాడంట. చెప్పండి, దేవుడే యుద్ధం చేస్తాడంట. దేవుడే యుద్ధం చేస్తాడట. నేనే వారి తరపున వస్తాను అంటున్నాడు. ఎట్లండి మరి? దేశాలన్నీ కలిసి యుద్ధానికి వస్తే దేవుడు ఆ విధంగా ఉంటాడు. ఏంటిది? ఇంకేం జరుగుతుంది? జకరియా గ్రంథం 12వ అధ్యాయం ఇంకేం జరుగుతుంది చూద్దాం. దేవుని స్తోత్రం. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. దేవోక్తి ఇశ్రాయేలీలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఇంకొక జకరియా అనే ప్రవక్త ద్వారా మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాడు. ఎజ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇక జకరియా ద్వారా మాట్లాడుతున్నాడు. దేవోక్తి, దేవుని నుండి వచ్చే మాటలు. ఇశ్రాయేలీలను గూర్చి ఇచ్చిన యెహోవా వాక్. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. చూడండి, ఈయన ఇక్కడ అంటున్నాడు, ఆకాశ మండలను విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మలను మట్టితో బొమ్మను చేసి వాటికి జీవవాయువు నోదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు మనలను సృజించాడు, మనకు ప్రాణం పెట్టాడు. అయితే ఆయననే మాట్లాడుతున్నాడు. ఆకాశ మండలమును భూమికి పునాది వేసిన దేవుడు ఏమంటున్నాడంటే, సృజించిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. చూడండి, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. యెరూషలేము చుట్టూ ఎవరున్నారు? అరబులందరూ ఉన్నారు. యెరూషలేము చుట్టూ ఇక అన్ని దేశాలు ఉన్నాయి అనుకుందాం. సెంటర్ ఏంటంటే చుట్టూ ఉన్నది అన్ని దేశాలు. వీళ్ళందరికీ ఏం చేస్తాడంట? మత్తు పుట్టించే పాత్రగా చేస్తాడట. జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా, అది యూదా శత్రువులు అంట యెరూషలేము మీద ముట్టడి వేయగా అది యూదా మీదకు. యూదులే చేస్తున్నారు ఇదంతా వస్తుందంట. ఇక యూదులే ఇదంతా కొట్లాటలు తీసేది, ఈ యొక్క యుద్ధాలు రేపేది, ఇదంతా చేసేది యూదులే అని వస్తుందంట. యూదుల మీదకి వస్తుందంట. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనములకు బరువైన రాయిగా చేస్తాను. ఏదాన్ని? యెరూషలేమును సమస్త జనములకు ఏం చేస్తాడంట? బరువైన రాయిగా చేస్తాడంట. ఎవరు దాన్ని లేపే స్థితిలో ఉండారంట. బరువైన రాయిగా చేస్తాడంట. ఎవరికి? అన్ని జనులకు అందరికీ. యెరూషలేము చుట్టూన్న సమస్త జనులకు దాన్ని బరువైన రాయిగా చేస్తాడంట. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేస్తాను అంటున్నాడు. దాన్ని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడదురు. దాన్ని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడతారంట. దాన్ని ఎవరైతే దాన్ని కొట్టడానికి వెళ్తారో వాళ్ళే గాయపడతారంట. మీరు ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో చూడండి, వారు మరి అనేక దేశాలు వాళ్ళు చిన్న భిన్నాలు చేస్తున్నారు. దాన్ని గెలికితే చాలు ఇక వాళ్ళ మీద ఉంది. దేవునికి స్తోత్రములు. వాళ్ళు ఏదైనా పాయింట్అవుట్ చేయకపోతే అలా వాళ్ళ మీద ఉంది. ఇక
అందుకే ఈ దేశాలన్నీ ఏం చేస్తున్నాయంటే, ఇక ఒక్కొక్క దేశం పోతే మనం గెలిచేటట్లేము, అన్ని దేశాలు కలిసి వెళ్ళిపోదాం, వాళ్ళని ఎట్టి పరిస్థితిలో జయించాలి అని వీళ్ళు ఏం చేస్తున్నారు, సమస్త జనములకు బరువైన రాయిగా చేతులు దాన్ని ఎత్తి మోయి వారు అందరూ మిక్కిలి గాయపరచబడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడతారంట. భూజనులందరూ ఎవరంట? అందరంటే అన్ని దేశస్తులు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇక విరోధులైతారంట. ఇప్పటికే కొన్ని దేశాలు అయినాయి, కొన్ని దేశాలు మరి విరోధులైతున్నాయి. అయితే ఇంతటితో కాదు, ఇప్పుడే కాదు అంతం, ఇప్పుడు అవన్నీ జరిగాయి. మొత్తం దేశాలు కలిసి రావాలా ఏదాని మీదకి? ఇజ్రాయెల్ మీదకి. మొత్తం దేశాలు కలిసి వస్తే అప్పుడు దేవుని ప్రభావం ఏదో చూపిస్తాడు. ఇదంతా మరి ప్రవక్తల చేత దేవుడు చూపించాడు, ఇది జరగబోతుంది, జ్ఞాపకం ఉంచుకొని అన్నాడు. బైబిల్లో చెప్పింది ఏది నెరవేరకుండా ఉండదు, ప్రతిదీ నెరవేరుతుంది. బైబిల్ సత్యం. బైబిల్లో ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తే మనలను కూడా దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు. చెప్పబడింది ఏదో దాన్ని పాటించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. చూడండి, దేవుని స్తోత్రములు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. అందరు విరోధులైతారంట. భూజనులందరూ, ఆ ప్రాంతం ఈ ప్రాంతం కాదు, అమెరికా అన్ని విరోధమైతాయి. చైనా, అమెరికా, రష్యా అన్ని విరోధమైతాయి. 8వ వచనం. ఆ కాలమున యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉంటాడంట. యెరూషలేము నివాసులకు ఏముంటాడంట? రక్షకుడుగా ఉంటాడు, సంరక్షకుడుగా, మొత్తం రక్షించేవాడిగా ఉంటాడంట. కలిసి వచ్చింది ఎవరు? మొత్తం ప్రపంచమంతా కలిసి వచ్చింది, లోకమంతా కలిసి వచ్చింది ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి. అప్పుడు సంరక్షకుడుగా ఎవరు ఉంటారంట? యెహోవా ఉంటాడంట. దేవుని స్తోత్రం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తి, అంటే యెరూషలేములో ఉండేవారు శక్తిహీనులు. దావీదు వంటి వారు గాను. యెరూషలేములో ఉన్న శక్తిహీనులు ఎలా అవుతారంట? దావీదులాగా అవుతారంట. దావీదు అనేక యుద్ధాలు చేశాడు, అనేకులను జయించాడు. ఆ విధంగా వాళ్ళు దావీదులేక అవుతారంట. ఇంకా ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను. దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు, దేవుని వంటి వారి గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను దూతల వారి లెక్క చేస్తాడట. దేవుడు ఆ విధంగా వాళ్ళు ఒక్కొక్కరిని బలపరుస్తాడంట. ఎట్లా బలపరుస్తాడంటే చూడండి, దేవుడితో వారిలో శక్తిహీనులను దావీదులాగా తయారు చేస్తాడంట, యుద్ధ వీరునిలాగా తయారు చేస్తారంట. శక్తిహీనులు ఏం మాత్రం నాకు శాత కాదు అనుకునే వాళ్ళకి దావీదులాగా అవుతారంట. ఆ విధంగానే దావీదు సంతతి వారు దేవుని వంటి వారు అవుతారంట. దేవునికి ఏమన్నా నాకు ఇది సాధ్యం కాదనేది ఉంటుందా? ప్రతిదాన్ని పోయి చేస్తారన్నట్టు. అంతే, దేవుని వంటి వారు గాను, జనులు వాళ్ళ దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను అవుతారంట. జనులందరూ, ఇజ్రాయెల్ దేశపు జనులందరూ మరి దూతల వంటి వారు అవుతారంట. ఇంకా దేవునికి స్తోత్రములు. జనుల పక్షమున, ఇజ్రాయేలీల పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. ప్రపంచం మొత్తము కలిసి వచ్చిన దేవుడు ఇజ్రాయేలీలకు సంరక్షకుడుగా ఉంటాడు, రక్షించేవాడిగా ఉంటాడు. 3వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా బయలుదేరుతాడంట. ఎవరు బయలుదేరుతారు? యెహోవా బయలుదేరుతాడు. అప్పుడు యెహోవా బయలుదేరి తాము యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా అన్య జనులతో యుద్ధము చేయును. యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా అన్య జనులతో యుద్ధం. ఎవరు యుద్ధం చేస్తున్నారు అన్య జనులతో? ఇజ్రాయేలీలా? అక్కడ ఉన్న జనాల? ఎవరు చేస్తున్నారు? యెహోవాయే యుద్ధం చేస్తాడంట. అందుకే ప్రపంచం అంతా తిరిగిరని అన్నాడు, అందరినీ పంపిస్తా అన్నాడు. అన్ని దేశాలు అన్నీ వస్తాయి, అమెరికాతో సహా వస్తుంది. రష్యా, అమెరికా, చైనా, ఇక ఏవేవి దేశాలు పెద్ద పెద్దవి కానీ చిన్న చిన్న దేశాలు కానీ అన్నీ వచ్చేస్తాయి. వచ్చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి రెడీ ఉంటాయి, వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే 12వ వచనం చూద్దాం.
మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఈలాగు మొత్తుతాడంట. వారు నిలిచి ఉన్న పాటుననే వాళ్ళు యుద్ధం యెరూషలేము మీదకి యుద్ధానికి చేయడానికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ, వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు, యుద్ధం చేస్తున్న వాళ్ళు ఏడైతే నిలిచి ఉన్నారో, యుద్ధం చేయడానికి రెడీ ఉన్నారో అక్కడనే ఏమవుతుందంట, వారి దేహములు కుళ్ళిపోతాయంట. వాళ్ళు నిలిచి ఉన్న చోటనే వారి దేహములు కుళ్ళిపోను. వారి కన్నులు కనుతొరలో ఉండే కుళ్ళిపోతాయంట. అక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వాళ్ళ కళ్ళలోనే ఉంటాయంట, కళ్ళు కుళ్ళిపోతాయంట. ఇక కళ్ళు గడవనే ఇక గుడ్డివారు అయిపోతారు. వాళ్ళ దేహంగా కుళ్ళిపోతుంది, వాళ్ళ దేహం సహకరించదు. కళ్ళ గుడ్లలోనే కళ్ళు కుళ్ళిపోతాయి, ఇక కళ్ళు చూడలేరు. వాళ్ళ నాలుకలు నోళ్ళలో ఉండి కుళ్ళిపోతాయి, వాళ్ళ నాలుకలిగిన కుళ్ళిపోతాయి. శరీరం కుళ్ళిపోతుంది, కళ్ళు కుళ్ళిపోతున్నాయి, ఇంకా నాలుకలిగిన కుళ్ళిపోతున్నాయంట. యెహోవా వారిలో గొప్ప కల్లోలం రేపుతాడంట. దేవుడే రేపుతాడంట. ఇదంతా దేవుడే చేసుకుంటూ వస్తాడు కదా, నేనే చేస్తా అంటున్నాడు కదా. గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీద వాళ్ళే, ఇక వచ్చిన వాళ్ళందరూ వీళ్ళ మీద యుద్ధం చేద్దామని వచ్చిన వాళ్ళే ఒకరికొకరు విరోధం, వాళ్ళే కొట్లాడుకుంటారంట. కళ్ళు కనిపించి ఇక వాళ్ళే గుద్దుకుంటారు అంతే. ఎక్కడక్కడ కుళ్ళిపోతాయి, మాటలు లేవు, వాళ్ళకు శరీరం అంతా కుళ్ళిపోయింది, కళ్ళు కుళ్ళిపోయాయి. ఇక వాళ్ళే కొట్లాడుకుంటారంట, వాళ్ళే కొట్టుకుంటారంట. ఎవరు కలిస్తే వాళ్ళని కొడతారు. వీళ్ళు ఇక హాయిగా ఉండి ఇశ్రాయేలు నవ్వుతా ఉంటారంట. స్తోత్రం. ఎంత గొప్ప పని చూడండి. వీళ్ళు హాయిగా ఉండి చూస్తుంటారంట. వీళ్ళు యుద్ధం చేయరు, ఏం చేయరు. ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు, ఇది రాబోయే దినముల్లో జరుగుతుంది. ఇది యుద్ధం చేయరు, ఏం చేయరు, హాయిగా చూస్తుంటారు. దేవుడే యుద్ధం చేస్తున్నాడు. దేవుని స్తోత్రములు. ఒకరి మీద ఒకరు పడుదురు. 14వ వచనం. యూదావారు యెరూషలేము యొద్ద యుద్ధము చేయుదురు. యూదావారు యెరూషలేము యొద్ద యుద్ధము చేయుదురు. బంగారమును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్యజనులందరినీ ఆస్తి అంతయు వీళ్ళు వెళ్తారంట. యూదులు లాస్ట్కు వీళ్ళందరూ కళ్ళు పోయి శరీరం కుళ్ళిపోయి విధంగా అయితే వీళ్ళు వెళ్ళిపోయి ఆ అన్యజనుల యొక్క బంగారమును వెండిని వస్త్రములను వాళ్ళకున్న అంతా దూసుకొని వస్తారట. వాళ్ళు ఏమని వచ్చిండ్రు, అసలు అన్యజనులంతా ఏమని వచ్చిండ్రు, ఇజ్రాయెల్ను దోసుకుందాం రండి అని వచ్చిండ్రు. ఇజ్రాయెల్ మీద పడి ఇజ్రాయెల్తో యుద్ధం చేసి ఇజ్రాయెల్ను దోసుకుందామని వచ్చిండ్రు. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు అంతా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇశ్రాయేలీలే వాళ్ళని దోసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడదక్కడ కళ్ళకు శరీరం కుళ్ళిపోయింది, నాలుక కుళ్ళిపోయింది, కళ్ళు కుళ్ళిపోయాయి. ఎక్కడోళ్ళక్కడ వాళ్ళే కొట్టుకొని వచ్చారు. అక్కడ వాళ్ళు తెచ్చిన బంగారము, రథాలు, ఈ హైడ్రోజన్ బాంబులు, రకరకాలైన బాంబులు, ఇవన్నీ వీళ్ళని చంపడానికి ఏమేమి తెచ్చారు ఇవన్నీ అక్కడనే వదిలిపెట్టారు. వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు చనిపోయారు. అయితే ఇవన్నీ ఇజ్రాయేలీలు దోచుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ తెచ్చుకుంటున్నారు ఇజ్రాయేలు. చూడండి మళ్ళా 14వ వచనం చదువు. యూదావారు బంగారును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్యజనులందరి ఆస్తి అంతయు చుట్టూనున్న అన్యజనులందరి ఆస్తి అంతయు కూర్చబడును. విస్తారంగా తెచ్చుకుంటారంట ఇదంతా. చూడండి దేవుని స్తోత్రములు. మరి వాళ్ళు ఏం చేయాలని వచ్చారో అదే ఇజ్రాయెల్ చేస్తున్నారు. వీళ్ళని దోసుకుందామని వస్తే వీళ్ళే వాళ్ళని దోసుకున్నారు ఇప్పుడు. అందుకే మనము ఇక్కడ ఆలోచించాలి. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు చెడును విత్తితే చెడే కోస్తావు, మంచిని విత్తితే మంచిగా కోస్తావు. ఇతరులు మంచిగా ఉండాలని కోరుకుంటే నువ్వు మంచిగా ఉంటావు. ఇతరులను చెడిపోవాలని కోరుకుంటే నువ్వు చెడిపోతావు. ఇతరులను తిడితే నువ్వు తిట్టబడతావు. ఇతరులను కొడితే నువ్వు కొట్టబడతావు.
మనము ఇతరులకు ఆశీర్వాదం వచ్చేలాగా చేయాలి. వాళ్ళకు మంచి చేయడానికే ప్రయత్నం చేయాలి. దేవుడు మనకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇదంతా జరగబోతుంది. దేవునికి స్తోత్రం. నహూము గ్రంథం 1వ అధ్యాయం ఇది ఒకసారి చూద్దాం. ఎందుకంటే నాకు చెప్తుంటే జ్ఞాపకం వస్తున్నాయి ఇవి. 6వ వచనం నుంచి చూద్దాం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఆ ముండ్ల కంపవలె శత్రువులు కూడినను ద్రాక్షారసము తాగి మత్తులైనను. అంతే. ఇజ్రాయెల్ మీదకి వచ్చిన వాళ్ళు శత్రువులు ఎలాంటి వారైనా ఎండిపోయిన చెత్త వలె కాలిపోతారంట. ఇంత గొప్ప దేవుడు మనకుండగా చాలాసార్లు ప్రార్థనను నిర్లక్ష్యమే చేస్తారు. మనోళ్ళు వాక్యం చదవడం నిర్లక్ష్యమే చేస్తారు. చాలాసార్లు దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యమే చేస్తారు. ఇంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. మన శత్రువులతో దేవుడే యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయవాడు ఆయన్నే. కాబట్టి మనం ఏం లేదు, ఆయన ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి ఆయన చిత్తానుసారంగా జీవించడమే మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మన తరపున ఏదుందో అన్నీ ఆయన్నే చూస్తాడు. మీ చింత యావత్తు నా మీద వేయుడి, నేను మీ గురించి చింతిస్తున్నాను అంటాడు. అలాంటి గొప్ప దేవుడు ఉండగా మరి మనుషులు ఏం చేస్తుంటారంటే వాళ్ళే ఆలోచించుకొని మరి ప్రతి చిన్న విషయానికి ఏదో ఉంటారు. ఆ విధంగా దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఆలోచిస్తూనే ఉంటారు. దేవుని మీద పెట్టారా భారం. ప్రభువా నువ్వు ఉన్నావు కాబట్టి నీవే దీన్ని చూసుకో అనరు. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అంటాడు. అంత పెద్ద దేవుడు ఉన్నాడు. చిన్న సమస్య వస్తే దాన్ని ఇంత భూతద్దంలో పెడతారు. ఇంత పెద్ద దేవుణ్ణి అసలు లెక్కలు పెట్టరు. ఇదేం ప్రజలండి? ఇదేం దేవుని భక్తులు? చిన్న సమస్య వస్తే దాన్ని భూతద్దంలో చూసి ఇంత పెద్ద సమస్య వచ్చింది, నాకు ఏం చేయాలి అని అనుకుంటాం. కానీ నాకు ఇంత పెద్ద దేవుడు ఉన్నాడు, తీర్చే దేవుడు ఉన్నాడని ఎప్పుడు అనుకో. ఇదే మానవుల్లో ఉన్న లోపం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరులారా, మనము బాగా గమనించాలి. ఆయన ఉగ్రతకు సహింపగలవాడెవడు? ఎవడు సహించలేడు దేవుని యొక్క ఉగ్రతను. కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రభువులో సాగినప్పుడు ప్రభువు గొప్పవాడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు, అద్భుతకరుడు. ఇజ్రాయేళ్ల మీద జరుగుతున్న ఇప్పుడు ఇజ్రాయేలీలు అనేక యుద్ధాలు చేస్తున్నారు చాలా దేశాలతో. మరి చాలా దేశాలు ఒక్కొక్కటి అన్ని పురిగెలుస్తున్నాయి. మరి